ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మేము ఆయన యొక్క స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన గొప్ప అవకాశం. ఎందుకంటే స్త్రీల కన్నీళ్లను తుడిచినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. స్త్రీల కన్నీళ్లే కాదు, సర్వమానవాళ్ళని కూడా రక్షించాలనేటువంటి మంచి ఆలోచన కలిగి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి గొప్ప మాటను సర్వమానవాళ్ళు కూడా మద్యానికి మాదక ద్రవ్యాలకి సర్వనాశనం అయిపోతున్నారనే ఉద్దేశంతో మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా మరి ఒక కలంపోటుతో మద్యాన్ని పూర్తిగా నిషేధించినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ప్రజలను పరిపాలించారే తప్ప కానీ ప్రజల చేత తాగించలేదు. ఎందుకంటే కనుక ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా మరి దురదృష్టకరం. కానీ ఇప్పటికైనా ప్రజలను పరిపాలించండి కానీ ప్రజల చేత తాగించొద్దు, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ఆయన యొక్క ఆశయాల్ని స్ఫూర్తిని తీసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి ప్రజల్లోకి చైతన్యవంతంగా మరి ప్రజా సంఘాలు అలాగే మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మేము మా మనవిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి స్ఫూర్తిలో ఆయన చేసినటువంటి గొప్ప మరి ఉద్యమం ఏంటంటే కనుక ఒక కలంపోటుతో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిషేధించినటువంటి ఘనత ఆయనకే దొక్కుతుందని మరి మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం.